నేడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్పై ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు. నేడు అమరావతిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను విడుదల చేసిన చంద్రబాబు. తెలంగాణలో పలు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్. స్పందించిన హోంమంత్రి అనిత. బీజేపీ నాయకులపై మండిపడ్డ కేటీఆర్, ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే జరిగే పరిణామాలకు బీజేపీదే బాధ్యత అంటూ ఫైర్. జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలపై కేసు. నేడు హాజరైన అంబటి రాంబాబు, విడుదల రజని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు. జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ హాట్ కామెంట్స్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చిస్తామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల వల్లే భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని పదే పదే ట్రంప్ మాట్లాడుతున్నారో, దీనిపై ప్రధాని మోదీ, సంబంధిత మంత్రులు దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. एयर इंडिया विमान अहमदाबाद हवाई अड्डा से उड़ान भरने के तुरंत बाद दुर्घटनाग्रस्त हो गया. दिवंगत आत्माओं के सम्मान में मौन रहेगी. सदन పార్లమెంటు ఒక 4 days అన్న పెట్టి చర్చ చేద్దాము ఉన్న సమస్యల మీద అంటే ఆ రోజు వీళ్ళు అంగీకరించిన పరిస్థితి ఉంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలలో ముఖ్యంగా పహల్గామ్ అటాక్స్, ఆపరేషన్ సింధూరు, అలాగే ట్రంప్ గారు పదే పదే ఆయన ప్రమేయం వల్లనే సీజ్ ఫైర్ ఆగిందన్న విషయాన్ని ఏదైతే మాట్లాడుతుందో దాని మీద కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి మంత్రిత్వ శాఖలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, కన్సర్న్ మినిస్ట్రీస్. ఎందుకంటే భారతదేశ ప్రజలకు మరి మనల్ని కూడా ఆదేశించే విధంగా పక్క దేశాలలో ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నాయో అవి వీళ్ళు పదే పదే ఖండిస్తారు, ఆయనేమో పదే పదే చెప్పుకుంటూ పోతున్నారు. మరి దాంట్లో కూడా ఈరోజు భారతదేశ ప్రజలకు అలాగే అపోజిషన్ పార్టీ లీడర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, మహారాష్ట్ర ఎన్నికలలో కూడా మీరు క్లియర్గా చూసిర్రు. మహారాష్ట్ర ఎన్నికలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో చాలా గందరగోళం జరిగింది. ఈసారైనా వీళ్ళు ఈ రివిజన్ ఏదైతే చేస్తుర్రో, ఈఆర్ఐ ఏదో చేస్తుర్రో, అది దానివల్ల ఏదైతే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషనే న్యాయ నిర్ణేతలు. అటు మణిపూర్ కానీ, అటు జమ్మూ కాశ్మీర్ కానీ, అక్కడ ఉన్నటువంటి లడాక్ సమస్యల మీద కూడా మా వాళ్ళందరూ కూడా చర్చ చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి డెఫినెట్గా మేము కిరణ్ రిజిజు గారిని ఒకటే కోరుకుంటున్నాం, మేము ఏది అడిగినా కానీ ఈ భారతదేశ ప్రజల తరపున అడగడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మా స్వల రాజకీయాలు, మా సొంత అజెండాలతోటి మేము ముందుకు పోము, హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయం. అదేవిధంగా మీ సభ్యులు కొంతమంది పదే పదే 0 అవర్ల అవకాశం ఇస్తారు. మీరు ఆ 0 అవర్లో వచ్చే అవకాశం ఇచ్చే కొంతమంది నాయకుల పేర్లు నేను చెప్పగానే వాళ్ళు ఒకే ఒక అజెండా పెట్టుకొని వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లేకపోతే ఇంకేదో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏలెత్తి చూపించే ప్రయత్నము, చరిత్రను తప్పుగా చిత్రీకరించి మాట్లాడి హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారిని నివారించే ప్రయత్నం చేయాలి. వీలైనంత మటుకు మీ సభ్యులతో మీరు చర్చ చేయండి, వాళ్ళని కూడా కన్స్ట్రక్టివ్గా ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెట్ క్యాంప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. అమరావతిలో జరిగిన సమ్మిట్లో పాల్గొన్న 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దగ్గర 20 లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంటు శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది. ఈ రోజు బొగ్గు లేకుండా తయారు చేసుకుంటున్నాం. Today, I really appreciate SRM historical meeting in Amaravati. Why I am saying historical meeting? Recently, originally if you see, Hyderabad I started high-tech city focusing IT. There you need green energy and also downstream industries, total ecosystem. తెలంగాణలోని అనేక గురుకుల, మోడల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్న కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ఖాతాలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, జగిత్యాల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, భద్రాద్రి కొత్తగూడెం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థత పాలనకు నిదర్శనాలని అన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ తరుణంలో మిథున్ రెడ్డి అరెస్టుపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని, ఏ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరని కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలి. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్కు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు. చాలా మంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈ రోజు నాలాంటి దాన్ని మీలాంటి దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్ వైసీపీ అంబటి రాంబాబు సతెనపల్లి గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరయ్యారు. వైఎస్ జగన్ గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజని కూడా ఉన్నారు. దీంతో ఆమె కూడా తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన మందబలం అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషనల్ చర్చ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. జనాభా నియంత్రణకు అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందన్న తనకు ఇష్టం వచ్చిన పనులు చేస్తానని బీజేపీ అనుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. पोजीशन तो नहीं कहूंगा, बट हिंदी को प्रमोट तो कर रहे हैं, ऐसा नहीं है कि नहीं प्रमोशन हो रहा है, पर मसला वो नहीं है, समस्या वो नहीं है. मैं यहाँ पे बैठ के आज हिंदी में आपसे मैं एटलीस्ट आई एम ट्राइंग टू कन्वर्स इन हिंदी एज टू माई बेस्ट एबिलिटी. मुझे किसी ने जबरदस्ती की क्या कि आप हिंदी सीखो, नहीं. पर अगर कल कोई ये कहेगा कि भारत में जितने भी राज्य हैं 28 राज्य, और हर राज्य में कल आपको अगर आपको सीआरपीएफ में आना है या भारत को कोई किसी को आर्मी में आना है या कोई रेलवेज में काम होना है तो आपको हिंदी में परीक्षा लिखना पड़े. तो ये तो డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను పవన్ పై చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు. జగన్ వేలికి ఉన్న వెంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ పీకలేడని గతంలో రోజా వ్యాఖ్యానించగా అందులో తప్పేముందని అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేస్తున్నానని 175 సీట్లలో పోటీ చేసి గెలవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పనిచేశాడని అన్నారు. మోడీ కాళ్లు పట్టుకొని లోకేష్ కాళ్లు పట్టుకొని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు. మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు. 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో? మరి చెడ్డదాన్ని అన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో? మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి సెమీస్ చేరిన తొలి మహిళ గ్రాండ్ మాస్టర్గా కోనేరు హంపి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హంపి సాధించిన అరుదైన ఘనత భారత్కు గర్వకారణమన్నారు. యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని, ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్